బ్రహ్మముహూర్తం విశిష్టత 48 నిమిషాలు సూర్యోదయానికి ముందుగా మేల్కొని తమ తమ పాఠ్యాంశాలను అధ్యయనం చేయటం ద్వారా చాలా మంచిదని పెద్దలు చెబుతారు. ఈ సమయాన్నే బ్రహ్మముహూర్తం అని అంటారు. కానీ పెద్దల మాటను ఈ విషయంలో చాలామంది పిల్లలు పెడచెవిన పెడతారు. ఇందులోని వాస్తవం ఏమిటంటే ఈ సమయంలో చదివిన చదువు బాగా వంటబట్టి గుర్తుంటుంది. ఒక పరిశోధనా సంస్థ విద్యలో వెనకబడటంపై అధ్యయనం జరిపి అలాంటి విద్యార్థులు బ్రహ్మముహూర్తమున చదివిన ఫలితం బాగా ఉంటుందని నిర్ధారించారు. సూర్యోదయానికి 48 నిమిషాలకు ముందు బ్రహ్మముహూర్తము ప్రారంభమవుతుంది. ఈ శుభకాలానికి చదువుల తల్లి సరస్వతీదేవి యొక్క పతి పేరు పెట్టడం జరిగింది. కళాభ్యాసం కూడా ఈ సమయమున చేయాలని విశ్వసింపబడుతుంది. ఈ సమయాన్ని సరస్వతీయానం అని కూడా అంటారు. బ్రహ్మముహూర్తే ఉత్తిష్టే స్వస్త్యా రక్షార్థ మాయుషః తత్ర సర్వార్థి శాంతర్యం స్మరేచ్చ మధుసూదనం. బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి మాధవుని స్మరణలో కార్యోన్ముఖులైన వారికి ఆరోగ్యము, రక్షణ, ఆయుష్, సర్వ సంపదలు, సుఖశాంతులు లభిస్తాయి. ఆలస్య కుతో విద్య అవిద్యస్య కుతో ధనం అతనస్య కుతో మిత్రం అమిత్రస్య కుతో సుఖం. ఆలస్యంగా లేచేవానికి విద్య ఎలా వస్తుంది? విద్య లేకుండా ధనం ఎలా? ధనం లేకుండా మిత్రులుండరు. ఇవి లేకుంటే సుఖం ఉండదు. తెల్లవారుజామున లేచి ఆ రోజు ఆరోగ్యంతో నిద్రలేచినందుకు సృష్టి స్థితి లయ కర్తలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ రోజు చేయాల్సిన పనులు స్మరించుకొని నియమబద్ధంగా కర్తవ్యాన్ని నెరవేరుస్తానని సంకల్పం తీసుకుంటూ దైనందిన కార్యక్రమాలలో నిమగ్నం కావాలి. లేండి, మేల్కొనండి, గమ్యాన్ని చేరే వరకు విశ్రమించకండి. తులసి మొక్కను నాటండి, భగవద్గీతను చదవండి, గోమాతను పూజించి సంరక్షించండి. కథ కంచికి మనం ఇంటికి, కథ కంచికి మనం ఇంటికి, కథ కంచికి మనం ఇంటికి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. శుభం భూయాత్. శుభమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. నమః శివాయ.